హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రేషన్ కార్డుదారులకు బి అలర్ట్, ఈకేవైసీకి ఇక 3 రోజులే గడువు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రేషన్ కార్డులతో ఈకేవైసీ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. అయితే అందుకు గడువు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఇటీవల జనవరి 31లోగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉండగా ఫిబ్రవరి చివరి వరకు గడువును పొడిగించిన సంగతి అందరికీ విదితమే. ఇప్పటి వరకు ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకు మరోసారి ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 75.76% మంది రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మరో 25% మంది పెండింగ్లో ఉన్నారని, వారంతా కూడా సాధ్యమైనంత త్వరగా ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఏ రేషన్ షాపుకు వెళ్ళినా ఈకేవైసీని పూర్తి చేసుకునేందుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం. చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్తుంది. అయితే మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాపుల దగ్గరికి అయితే వెళ్ళి ఈకేవైసీ కంప్లైంట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక 3 రోజుల్లోనే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లైంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.